ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లుమాం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విపుదం సంశ్రయే ధీవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 4వ పదిలో 5వ తిరువాయిమొഴിలో మొదటి పాసురాన్ని మనం ఈడు వ్యాఖ్యానంతో సమన్వయించుకుంటూ సాగుతున్నాం. నిన్న అవతారిక వరకు పూర్తి చేసుకున్నాం. ఇవాళ పాసుర వ్యాఖ్యానంలో ప్రవేశిస్తున్నాము. ముందుగా పాసురం: வித்திரிந்து ஏழுலகும் தனிக்கோல் செல்ல வீவில் சீர் ஆற்றல் மிக்காளும் அம்மானை வெம்மா பிளந்தான் தன்னை போற்றி என்னே கைகளார தொழுது சொல் மாலைகள் ஏற்ற நோற்றேற்கு இனி என்ன குறை ఎజుమయ్యుమే. ఇందులో చాలా విలక్షణత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ అని నిన్న చాలా వివరంగా ఉభయ విభూతి నాయకత్వము అనేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చూపించి ఆళ్వారే మాకు ఆ ఉభయ విభూతుల కంటే కూడా మీ పాసురాలే చాలా ఇష్టము కాబట్టి మీరు మాకు వినిపించండి అని కోరారు అని చెప్పుకున్నామే. ఇందులో ఈనాడు ఈడు వ్యాఖ్యానం 139వ పేజీ முதல் பாட்டில் ఈ మొదటి పాసురంలో సర్వేశ్వరనాయి వైత్ ஆசிரித ரட்சணார்த்தமாக மனுஷ்ய சஜாத்தியனாய் வந்து அவதரித்த கிருஷ்ணனை கழுப்பாடப் பெத்த எனக்கு ஒரு நாளும் ஒரு குறை இல்லை என்கிறார். సర్వేశ్వరనాయి వైత్ పెరుమాళ్ళు సర్వ ఈశ్వరుడు అంటే మొత్తం అందరినీ కూడా శాసించగలిగిన వాడు. 4వ పది సారంగా మనం చెప్పుకున్నాం. దాన్ని నియంతృత్వము, పాలన సామర్థ్యము అని అంటారనమాట. దీనికి మనకి గీతార్థ సంగ్రహంలో ఆళ్వందారు కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తారండి. అచిన్మిశ్రాత్ విశుద్ధాచ్చ చేతనాత్ పురుషోత్తమ వ్యాపనాత్ భరణాత్ స్వామ్యాత్ అన్య పంచదశోదిత. 15వ అధ్యాయం ఉంది కదా, పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఊర్ధ్వమూల మధుశాఖం అశ్వత్థం ప్రాహురవ్యం చదువుతామే. అందులో సారాంశంగా ఏమని చెప్పారంటే వ్యాపనాత్ భరణాత్ స్వామ్యాత్, అంతా వ్యాపించి ఉండడం. అది నారాయణ శబ్దార్థం. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే నారాయణ శబ్దార్థాన్ని వ్యాపనాత్. భరణాత్ దేనినైనా భరించగలిగినటువంటి వాడు. స్వామ్యాత్ దాన్ని ఈశ్వరత్వము వహించగలగడము. ఈ మూడిటి వల్ల కూడా అచిన్మిశ్రాత్ విశుద్ధాచ్చ. అచిన్మిశ్రాత్ అని అంటే బద్ధజీవులను కానీ విశుద్ధాచ్చ ముక్తజీవులను కానీ చేతన పురుషోత్తమ అని సమన్వయం చేస్తూ అంటే త్రివిధ జీవులని కూడా పరిపాలించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి ఆయన అనేటువంటి ఆ మాటని ఇక్కడ సర్వేశ్వరనాయి వైత్ అన్నిటికీ ఈశ్వరుడై ఉండి ఆశ్రిత రక్షణార్థమాగా తనని సేవించిన వారిని రక్షించడం కోసం మనుష్య సజాతీయనాయి వంద్, ఏదో రూపంలో కాదండి, మనుష్యుడిగా శ్రీకృష్ణుడిగా వచ్చి అవతరించిన కృష్ణనై కవిపాడ పెత్తయనకు శ్రీకృష్ణుని కీర్తించగలిగిన నాకు కలిగిన అదృష్టం ఏంటంటే కృష్ణనామ సంకీర్తన సౌభాగ్యము. అలాంటి నాకు ఎనకొరు నాళం వరకురై ఇల్లై ఎంగిరార్, నాకు ఏ లోటు లేదు అని అన్నారండి. అయితే ఈ పాసురాన్ని తీసుకుంటే వీత్తెరెందు వీత్తెండ్రు వేరు పాడాయ్, ఒక్కొక్క పదానికి 2-3 అర్థాలు విశేషంగా చెప్పారండి. వేరు పాడాయ్ అంటే మనం అనుకునే మాట వెరీ స్పెషల్, విలక్షణత్వము అంటారు.
ప్రత్యేకత అంటారనమాట. తన్ వేరుపాడడంగలం ప్రత్యేకత కలిగి తోత్త ఇరుక్కై స్వవ్యతిరిక్త సమస్త వస్తుక్కళం తనకు శేషమాగా మిగిలిన వస్తువులన్నీ కూడా తనకి శేషం. తాను శేషి తాను శేషియాగ ఇయ్యాలే వంద వ్యావృత్తి తోత్తి ఇరుక్కై. వ్యావృత్తి అంటే భేదము. ఇతరుల కంటే తానందరిలో ఒకడుగా ఉన్నప్పటికీ కూడా తన ప్రత్యేకత తనదే. కొంతమంది ఎంతమందిలో ఉన్నా సరే వాళ్ళ విలక్షణత్వం వాళ్ళకు ఉంటుంది. అలాంటి వైలక్షణ్యం కలిగినటువంటి వాడు స్వామి. ఇంగనన్నాగిల్ పరస్పరం వ్యావృత్తి ఎల్లార్కం ఉండేరే. లోకంలో ప్రతిదానికి ఒకదానిలా ఒకటి ఉండదండి. సృష్టిలో వైచిత్ర్యం ఏమిటి అంటే ఇన్ని కోట్ల జీవులున్నా కూడా ఒకళ్ళలా ఒకళ్ళు ఉండరు. ఏవో భేదాలు ఉంటూనే ఉంటాయి. సకలాత్మకళుక్కం అవనోడు జ్ఞానైకాకారతయా సామ్యముండా ఇరిక్క చైదేయం. జ్ఞానంలో జీవతత్వానికి జ్ఞానం ఉంటుంది, దైవానికి జ్ఞానం ఉంటుంది. కానీ కొన్ని భేదాలు చెప్పారండి. విభుత్వ శేషిత్వ నియంతృత్వంగళాగిర ఇవై అవ్వాశ్రయం ఒన్నెలమే కిడెక్కుమవయ్యిరే. 3 మాటలు చెప్పారండి. విభుత్వము, శేషిత్వము, నియంతృత్వము ఇలాంటివి అని. అసలు జీవుడికి దేవుడికి ఉండేటువంటి భేదాలు. పరమాళ్ళు అంటే దైవము, ఆయన విభువు, జీవుడేమో అణువు, ఆయనేమో శేషి, జీవుడేమో శేషం. ఆయనేమో నియంత పరిపాలించేవాడు, జీవుడేమో పరిపాలింపబడేవాడు. ఇలాగ విభుత్వ శేషిత్వ నియంతృత్వంగా ఈ 3 పదాలని గుర్తుకు పెట్టుకోవాలి. ఇవి జీవభేద లక్షణాలు అన్నమాట. అవ్వాశ్రయం మన్నెలమే కిడక్కుమవయ్యిరే తన్నై ఉజయంతారయ్య తనకు కించిత్కరక్కడవనాయ్ సేవించతగిన వాడై ఉండగా తాను సర్వగతనాయ్. తాను ఎంతలా అన్నిటి యందు వ్యాపించి ఉంటాడంటే ఆకాశ వ్యాప్తి పోలందుకే. ఆకాశంలాగా ఏదో మొత్తం మీద వ్యాపించి ఉండడం అని కాదండి. వ్యాప్తిలో కూడా తేడా ఉంది. ఎలాగా? జాతి వ్యక్తి తోరం ఒక జాతి, ఆ జాతిలో మళ్ళీ అందులో ఇప్పుడు గోజాతి అన్నాం అనుకోండి, అందులో మళ్ళీ ప్రత్యేకంగా తెల్ల ఆవులు, నల్ల ఆవులు, పొట్టె ఆవులు, పొడుగు ఆవులు, కొమ్ముల ఆవులు, కొమ్ములు లేని ఆవులు, నల్ల మచ్చట ఆవులు, ఇలా వేరువేరుగా తోరం పరిసమాప్య వర్తిక్కుమాపోలే వర్తిక్క కడవనాయి. దేనికి అదే ప్రత్యేకత. సృష్టి వైచిత్ర్యం అది. ఇప్పటి వ్యాపిక్క 20 తాను ఇలా వ్యాపించి ఉండిన తాను నియమనార్థమాగవిరే. ఎందుకు వచ్చాడండి? వీటన్నిటినీ నియమించాలి. లోపల తానుండి నియామకుడుగా ఉండకపోతే వీటికి ప్రాణశక్తి లేదు. భగవతత్వం లోపల ఉండడం వల్లే దేహము అనేటువంటిది ప్రాణిగా ఉంది, లేకపోతే దాని పేరు వేరుగా ఉంటుంది. స్వవ్యతిరిక్త సమస్త వస్తుగళయ్యం ఉడయనాగయ్యాల్ వంద ఆనందం తోత్తు విరిక్కిర విరుప్పై చొల్లెగిరదు. ఇలాగా అన్ని సమస్త వస్తుక్కళయ్యం ఉడయనాయ్. ఇప్పుడు వీతిరిందు అంటే ఏదో ఇంకొక లౌకికంగా ఒక ఉదాహరణ చెప్తారండి. మామూలుగా కుర్చీలో కూర్చోవడం వేరు, ఆ కుర్చీలో పట్టు వస్త్రాలు వేసి వాటికి పుష్పాలంకరణలు చేసి వాటిని పెద్ద సింహాసనముగా చేసి దాని మీద వేంచేసి ఉండడం వేరు. కూర్చోవడము అనగానే అన్ని చోట్ల కూర్చోవడం ఒకటవదు. ఆ ప్రత్యేకాసనం, ఆ వైభవం వేరే ఉంటుంది. సమస్త వస్తుక్కళయ్యం ఉడయ్య నాగయ్యాల వంద ఆనందం. ఆయన ప్రత్యేకత ఆయనకి ఎప్పుడూ ప్రత్యేకతే. దానివల్ల ఒక దివ్యానందం అది కనపడేలాగా ఉన్న గొప్పతనాన్ని ఇక్కడ మనకి వీత్తిరిందు అనే పదం చేత చెప్పారు. అంటే విలక్షణుడై ఉన్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడండి, మహాసింహాసనం మీద కూర్చొని ఉన్నాడండి. చుట్టూ చాలామంది కూర్చొని ఉండొచ్చు, కానీ వీరికి అతనికి ఉండేటువంటి విలక్షణత్వం ఏమిటి? మీ అందరికంటే కూడా గొప్పవాడు అనేటువంటి భావాన్ని ఆ సింహాసనము అనేటువంటిది చూపిస్తుంది. ఒక వైలక్షణ్యత్వం కలిగి ఉంటుంది. అలా వేంచేసి ఉన్నటువంటి స్వామి వీత్తిరిందెండ్రు இவ்வருகுள்ளாரையடையக்க கலங்க பண்ண கடவதான அஜ்ஞானாதிகளையடைய தன் ஆசனத்திலே
கீழேய முக்குண்டம்படி அவத்தை அதிஷ்டித்து கொண்டிருக்கும்படியை சொல்லுகிறது. ఇక్కడ అవ్వరుగుళ్ళారయ్యడయ్యా. విరజానదికి ఈవల ఉండేవాళ్ళు ఆవల ఉండేవారు. మనకి వారికి సరిహద్దు ఒకటేనండి విరజానది. యువతల ఉంటే లీలా విభూతి, అవతల ఉంటే నిత్య విభూతి అని. ఇలా వ్యాపించి ఉండడంలో వాటన్నిటినీ నియమించడానికి అన్ని పదార్థాల మీద నాకు నియమన సామర్థ్యం ఉంది అనే ఆనంద నిర్భరత్వం ఉందే, అలాంటి ఆనందంతో దివ్య సింహాసనం మీద కూర్చుని ఉంటాటండి. ఎలాంటిది ఆ సింహాసనము? అది కింద అష్టదళ పద్మాలు, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క దళంలో 8 దళాలతో పద్మసింహాసనం ఉంటుందన్నమాట. ఏమిటండి ఆ దళాలు? మనకి జీయర్ అరుంబదంలో కింద ఇస్తారండి. అజ్ఞానాదిగళావన జ్ఞాన ధర్మ వైరాగ్య ఐశ్వర్యంగళం. 4 మంచిగా చెప్పుకునేవి, 4 వ్యతిరేకంగా చెప్పుకునేవి. 1 జ్ఞానం, 2 ధర్మం, 3 వైరాగ్యం, 4 ఐశ్వర్యం. వీటికి వ్యతిరేకంగా చెప్పేవి అజ్ఞానం, అధర్మం, అవైరాగ్యం, అనైశ్వర్యం. మధ్యే సింహాసనం రమ్యం ధర్మాద్యై సూర్యభివృతం. ఇలాంటి అష్టదళ పద్మం మీద ఆ సింహాసనం కింద ఈ అష్టదళాలు ఉంటే ధర్మాధర్మాలని నియమించగలిగిన వాడిని నేనే అని వాటిని క్రిందకి తొక్కిపెట్టి ఆ సింహాసన అధిష్ఠితుడై ఆయన ఉంటాడు. అంటే ఏమిటండి అర్థం? జ్ఞానం కానీ అజ్ఞాదులు కానీ అజ్ఞానాదులు కానీ భగవన్ నియమన సామర్థ్యం లేకపోతే మనకి సంక్రమించవు. ఆయన కటాక్షం వల్లే ఇవన్నీ మనకి వస్తాయి. ఏమండి అలా చూస్తారు అంటున్నారు కదా. మరి ఏజులగం తని కోల్సెల్ల సుత్తుప్పయణం వందు జగన్నిర్వాహకం పండుగ ఎన్రిక్కే. ప్రతి చోటికి వెళ్ళి చూసుకోవాలండి. ఇక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా లేదా, జాగ్రత్తగా ఉందా లేదా అని ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఇరుంద ఇరుప్పిలే, నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్, ఇరుప్పిలే లోకమడయ్య సెంగోల్ సెల్లంబడియాగవా ఇత్తిరుపదు. ఆజ్ఞ ఇక్కడి నుంచి ఆజ్ఞాపించాడు అంటే లోకమంతా పాటించవలసినదే, తాను వెళ్ళవలసిన పని లేదు. ఏ జులగండ్రు విభూతి ద్వయత్తయ్యం సొల్లిత్తాగిల్. ఇంకా ఏజులగము అనేటువంటి ఒక మాట అన్నారండి. ఏజులగము అంటే 7 లోకాలు అని అర్థం. ఈ 7 లోకాలు అనేటువంటి మాట ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అంటే వ్యాఖ్యానంలో చాలా స్పష్టంగా ఇచ్చారండి. ఏజులగం అని మొదటి అర్థాన్ని తీసుకుంటే లీలా విభూతి, నిత్య విభూతి అని తీసుకోవాలి. వివిల్ అనే పదానికి కళ్యాణ గుణం అని తీసుకోవాలి. అబ్బే అలా కాదండి, ఏజులగం అంటే ఈ భూమి నుంచి కిందకు ఉన్న లోకాలే తీసుకుంటాము అంటే లీలా విభూతినే తీసుకుంటాము అంటే వివిల్ అంటే నిత్య విభూతిని తీసుకోవాలి. అప్పుడు కళ్యాణ గుణాల గురించి చెప్పుకోవడానికి ఉండదు. కాబట్టి ఏజులగం అంటే లీలా విభూతి, నిత్య విభూతి 2 తీసుకోవాలి. వివిల్ అంటే కళ్యాణ గుణాలు తీసుకోవాలి అనేటువంటి ఒక అందమైనటువంటి అర్థాన్ని మనకి చెప్పారనమాట. లీలా విభూతి మాత్రత్తై చొల్లిత్తాగిల్. ఒక లీలా విభూతి అని మనం చెప్పుకుంటే వివిల్ సీరంగరివిడం నిత్య విభూతి విషయమాగక్కడవదు. వివిల్ సీర్ అనేదేమో నిత్య విభూతి అవుతుంది. అప్పుడు ఉభయ విభూతి ఏయం సొల్లి తానపోదు. ఈ 2 విభూతులు ఏజులగం అనే దాని చోటు చెప్పుకున్నప్పుడు త్రివిధ చేతనరయ్యం చతుర్విధ ప్రకృతి అయ్యం సొల్లిత్తాగిరదు. ఇదండి సారాంశం. 3 జీవులు అంటే బద్ధులు, ముక్తులు, నిత్యులు. చతుర్విధ ప్రకృతి. చతుర్విధ ప్రకృతి అంటే 4 రకములైనటువంటి ప్రకృతి, కార్యము, కారణము అనేటువంటివి. దానికి కూడా కింద మనకి జీయర్ అరుంబదంలో చక్కగా ఇస్తారు. త్రివిధ కార్యకారణ రూపమాన ద్వైవిధ్యం అంగెండ్రదు. ఏజులగ విభూతి అంటేటండి అక్కడ మనం తీసుకున్నాము అంటే ఒకటేమో కారణం నుంచి కార్యం వస్తుంది. ఇదంతా శాస్త్ర పాండిత్యం అండి. కారణం నుంచి కార్యం వస్తుంది అనేటువంటిది అన్నమాట. కారణం నుంచి కార్యం వస్తుంది అని అనగానే ఏమవుతుంది? ఈ కారణం ప్రకృతి, కార్యం మహాన్. ఇక్కడ లీలా విభూతిలో
ఈ ప్రకృతి అంతా కారణము, మహత్తు, అహంకారము ఇవన్నీ కార్యాలు అవుతాయి అన్నమాట. అక్కడ చూసుకుంటే అచిత్ అనేటువంటిది కారణం అవుతుంది. ఆ తర్వాత మండపాదులు, గోపురాదులు ఇవన్నీ నిత్య విభూతిలో అవి కార్యాలు అవుతాయి, ఆయన నుంచే అవన్నీ బయలుదేరతాయి అని అదే చెప్తున్నారు ఇక్కడ. చతుర్విధ ప్రకృతి యాగిరదు కార్యకారణ రూపమా నద్వై విద్యం మంగు. ఇదంతా శాస్త్ర పాండిత్య చర్చ అండి. మామూలుగా శ్రీభాష్యంలో కారణం, కార్యం, ఘటం, పటం ఇత్యాదులన్నీ చెప్పుకుంటూ ఉంటామే. ఇంకొమ్మప్పటి ఉండా నద్వై విద్యం, నిత్య విభూతిలో ఎలాగ కార్యకారణ స్థితి ఉంటుందో లీలా విభూతిలో కూడా అలాగే కార్యకారణ స్థితి ఉంటుంది. లీలా విభూతి మాత్రత్తై చొల్లిత్తాన పక్షத்தில் పాతాళాదిగళయ్యం భూమియోడే కుట్టియన్రాకి. అదే ఇందాక చెప్పుకున్నామే, ఏజులగం ఉన్నప్పుడు ఒకటే లోకాన్ని చెప్పుకుంటే మరి గుణాలకి తావు లేకుండా ఉంటుంది. రెండు లోకాలని చెప్పుకుంటే వీవిల్ అనేటువంటి పదం చేత గుణాస్పదుడు అనే మాట కూడా తెలుస్తుంది అని. పాతాళాదిగళయ్యం భూమియోడే కుట్టియన్రాకి పరమపదత్తుకు ఇవ్వరుగుళ్ళత్తయ్యారాకి. ఆగా ఏజయ్యం సొల్లిత్తాగిరదు. ఏజయ్యం అంటే అతల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాధికారు అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ చెప్పినట్లు. వి విల్ సీర్. ఎప్పుడు ఈ పదానికి ఏం చెప్పుకోవాలి? నిత్యమాన గుణంగళై చొల్లుదల్, ఆయన యొక్క కళ్యాణ గుణాలని. అంటే ఏం లేదు, సారాంశం. ఏజులగం అన్నప్పుడు లీలా విభూతి, నిత్య విభూతి చెప్పేసుకోండి. అప్పుడు వి విల్ సీర్ అంటే నిత్యమాన గుణంగళై చొల్లుదల్, నిత్యమాన విభూతి అయి చొల్లుదల్. ఈ నిత్య విభూతిని గురించి చెప్పినట్లుగా అవుతుంది అని. ఇప్పటి ఉభయ విభూతి యుక్తనాను సరుక్కాలే తన పక్కల సిలర్కు కిటవండాదపడి ఇరుక్కుమో ఎన్నెల్. ఏమండి, అంత ఉభయ విభూతి నాయకుడు కదా. సహజంగా నేనంత గొప్పవాడిని అనగానే గర్వం, అహంకారం చోటు చేసుకుంటుంది కదా. అంటే ఆ తల్మిక్కాళం శాంతం అండి. ఎంత శాంత స్వరూపుడో, ఎంత ఐశ్వర్యం ఉంటే అంత అణగి మణిగి ఉండడం అనేది గొప్పవారి లక్షణం. ఎందువల్ల అనుద్ధతనాయాయిత్తాళ్వదు, ఔద్ధత్యం, గర్వం ఏమాత్రం ఉండదన్నమాట. రామో రాజ్యం ఉపాసిత్వాయంగరపడియే. రాముడు రాజ్యాన్ని పరిపాలించాడండి. ఆహా నేను రాజును అని అహంకారం చూపలేదు. ఉపాసిత్వ, పూజించాడు, ఉపాసన చేశాడు రాజ్యాన్ని. అధికారం పెరిగిన కొద్దీ లోకానికి నేను దాసుణ్ణి అనే భావం కూడా పెరగాలి. ఇవాళ అధికారులు తెలుసుకోవలసినటువంటి విషయం, మనం ప్రజలకి సంబంధించిన దాసులము అని తెలుసుకోవాలి అంటాడు రామచంద్రుడు. ఎంగిరపడి రాజ్యత్తై సవనమాగ నడుత్తక్కయ్యాలే రాజ్యత్తై ఉపాసిత్తారన్నదిరే. చాలా వినయంగా రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టే రామో రాజ్యం ఉపాసిత్వ అనేటువంటి మాట అన్నారు. ఉపాసన అంటే పూజ. దేశ పరిపాలనని తన ఆరాధనగా భావించాడండి. ఏ అధికారులైనా ప్రజల పరిపాలన తమ పూజగా భావించాలి, పొట్ట పూజగా భావించకూడదు. వజయ వల్ల వజయ వంద ఐశ్వర్యముడయ్యవన్ పిరర్కు తిరియవండాదపడి నడుక్కుమిరే. అక్రమ మార్గంలో వజయ వల్ల వజయ అంటే అక్రమ మార్గంలో సంపాదించారనుకోండి, వాళ్ళు లోకానికి అందకుండా కళ్ళు ఆకాశంలో ఉండేలాగా గర్వంగా ఉంటారు అని. అవ ఉడయ్యవనుడయ్య ఐశ్వర్యమాగయ్యాలే ప్రాప్తమా ఇరిందపడి. ఇక్కడ ఈయనకైతే తన వస్తువును తాను రక్షించుకునేటువంటి మహానుభావుడు కాబట్టి అన్రిక్కే ఆత్తలెన్ రుదువలియాయ్. ఈ ఆత్తలు అనే దానికి శాంతము అని ఒక అర్థం చెప్పారండి, శక్తి అని కూడా ఒక అర్థం చెప్పారండి. శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఇప్పుడు లోకాన్నంతా రక్షిస్తానని నాకు ఉండొచ్చండి, కానీ రక్షించగల సామర్థ్యం ఉండదు కదా. ఆ సామర్థ్యం కలిగిన వాడు అని కూడా చెప్తున్నారు. ఇత్త ఎడయ్య నిర్వహక్క ఇక్కడియాన ధారణ సామర్థ్యత్తయుడయ్యనా ఇరుక్కం ఎన్నో సొల్లువారుమ్ముండు. ఇలా అన్నిటినీ నిర్వహించడానికి కావలసిన పరిపాలనా సామర్థ్యం కలిగిన వాడు అని కూడా చెప్తారు కొంతమంది. అమ్మానై నియంతృత్వత్తాల్ వంద ఐశ్వర్యం తోత్తు ఇరిక్కర సర్వేశ్వరనై. నియంతృత్వం వలన దేనినైనా కాపాడుకోగల రక్షణ సామర్థ్యం కలిగినటువంటి సర్వేశ్వరుడు అని అర్థము. 141వ పేజీ. వెమ్మా పిళందాన్ తన్నై ఆత్తల్మిక్కాళంబడి సొల్లిగిరది ఎన్నో బట్టలరుళి చేయింబడి. ఇక్కడ
వెమ్మ క్రూరమైనటువంటి గుర్రం రూపంలో వచ్చిన వాడు కేసి అనేటువంటి రాక్షసుడిని చంపినవాడు. ఇక్కడ చాలా శాంతముగా ఏమాత్రము వికారము లేకుండా భయాదులు లేకుండా సామర్థ్యాన్ని ప్రకటించినవాడు అనేటువంటి ఇద్దరు రెండు అర్థాలు చెప్పారండి. ఒకటి భట్టర్ అరళి చెయ్యంబడి ఆత్తమిక్కాళు అమ్మానారెన్నాల్ ఇన్నానెంగిరిదు ఎన్నో అమ్మంగియమ్మాళ్ళు నిర్వహిక్కంబడి. అమ్మంగియమ్మాళ్ళు అనే ఆయన ఏం చెప్పారంటే కేసి అనే రాక్షసుణ్ణి చంపినటువంటి ఆయన అని ఆయన చెప్పారు. అంతటి సర్వరక్షకుడు అని కేసిహంత అని సామాన్యంగా అన్నారు. భట్టర్ దానికి కాస్త விசேஷார்த்தாన్ని జోడిస్తూ ಇವತ್ತೈ ಅಡೆ ಇವುಡೆಯವನಾನಾಲ್ ఇరుందవిడివిలే ఇరిందు దహ పచ ఎన్ను నిర్వహిక్కయ్యన్రికే. కొంతమంది చూడండి వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళరు, పైన కూర్చుని అలాగే కొట్టు చంపు అని పైనుంచి ఆర్డర్లు వేస్తుంటారు. అలా కాకుండా ఇవత్తోడే సజీతన ఇవంద అవతరిత్ ఈ మనుషులతో సమానముగా వచ్చి అవతరించి ఇవరగల్ పండం పరిభవంగళై అడయ్య పొరుతు. మన దగ్గరికి వచ్చాడంటే మనం ఏం చేస్తామండి, దేవుడైనా సరే నువ్వేం దేవుడయ్యా, నువ్వు మాలాగే ఉన్నావు, కాళ్ళు ముక్కు చెవులు అన్నీ, కాబట్టి నువ్వు సామాన్యుడివే అని అవమానిస్తాం. మనం చేసే అవమానాలన్నీ భరించి కళై పిడుంగి రక్షిక్కుంబడి సొల్లకిరదు. అలా అవమానాలు భరించి లోకాన్ని రక్షించాలనేటువంటి ఆయన యొక్క ఔదార్యం ఇక్కడ చెప్పబడింది అంటున్నారు. శమంతకమణి ప్రభృతికడిలే పరిభవం ప్రసిద్ధం. ఉదాహరణ ఒకటి చెప్పారండి. శమంతకమణి వృత్తాంతం మనకందరికీ తెలుసు. సత్రాజిత్తుకి సూర్యభగవానుడు రోజు ఒక శమంతకమణిని ఇస్తే అది రోజుకి 8 బారువుల బంగారాన్ని ఇస్తే, ఆహా ఎంత బాగుందయ్యా ఒకసారి నేను పెట్టుకున్నాను కృష్ణుడు అడిగట్ట. అమ్మో నేను ఎవరికి ఇవ్వనన్నట్ట సత్రాజిత్తు. వాళ్ళ తమ్ముడు పెట్టుకు వెళ్ళాట ఒకరోజు అడవికి. వెళితే ఆ సేనుణ్ణేమో ఒక సింహం చంపేసింట, సింహాన్ని ఒక ఎలుగుబంటి చంపేసిందిట. ఒక గుహలో వాళ్ళ అమ్మాయికి తీసుకెళ్ళి ఇచ్చిందిట. కృష్ణుడిని నువ్వే తీసేసావు అంటే అప్పుడు కృష్ణుడు వెళ్ళి, కాదు ఇదిగో సింహం ఇలా చంపింది, అది ఎలుగుబంటి ఇలా చంపింది అని చెప్పి ఆ మణిని తీసుకొని ఇచ్చిన చోట ఆయన పొందింది ఏమిటండి, పరిభవం. కాకపోతే ఏదో మాట వరుసకు అడిగితే నువ్వే తీసేసావు. ఎంత అవమానాల పాలయ్యాడండి ఆయన. పొరత్తు కడైపుడంగ రక్షిక్కంబడి సొల్లికరదు శమంతకమణి ప్రవృతిగడిలే పరిభవం ప్రసిద్ధం. దాస్యం ఐశ్వర్యవాదేన జ్ఞాతీనాంచ కరోమ్యహం ఎన్నం. ఆయన అన్నాడు. అందుకే మీ అందరిలో ఒకటిగా వచ్చి మీరేం చేయమంటే అవి చేసి నేను అన్నీ అంగీకరిస్తా. దూతగా వెళ్ళవయ్యా, వెళతా. సారథ్యం చేయవయ్యా అని చేస్తా. దేన్నైనా సరే. అర్ధభోక్త చ భోగానాం వాగ్దురుక్తాని చక్షమే. నోటికి వచ్చినట్టు మాట్లాడితే పడతానంతే. ఇలాంటి వాడువా అలాంటి వాడువా శిశుపాలుడు 100 మాట్లాడాడు, పడలేదండి. ఎన్నం మరళిచ్చేదాన్ వెమ్మా పిళందాన్ కేసి పట్టు పోగచ్చేదేయం. కేసి అనేటువంటి రాక్షసుడు గుర్రం రూపంలో కంసుని ఆజ్ఞ చేత వచ్చాడండి. తమ్ వైరరిత్తలాలే వెమ్మ ఎంగరారు. అయ్య బాబోయ్, భయం వేసేటువంటి ఆకారం. అది భాగవతంలో పద్యాలు అవి చాలా అద్భుతంగా ఉంటాయి. వాడు వస్తుంటేనే లోకాలన్నీ ఎలా హడిలిపోయాయి అనేది. వ్యాధితాస్య ఇలా నోరు తెరుచుకొని వస్తోందిటండి గుర్రం. మహారౌద్ర సో అసుర రాక్షసుడు కృష్ణబాహున నిపపాతద్విధా భూతో వైద్యుతేన యదా ద్రుమ. ఏం చెప్పారండి విష్ణు పురాణంలో. అది ఒక పిడుగు చెట్టు మీద పడుతుందండి. పడేటప్పటికి చెట్టు 2 ముక్కలుగా అలా విడిపోతుంది. అలా కృష్ణుడు ఆ వచ్చిన గుర్రం నోట్లోకి చెయ్యిలా పెట్టాటండి. చిన్నపిల్లవాడు ఇంకా చెయ్యి అలా పెట్టేటప్పటికి చెయ్యి లోపల పెరిగిపోయి 2 ముక్కలుగా పందుంపుల్ల విడిపోయినట్లు అంటారు. 2 ముక్కలు అయిపోయాడు అంటారు. కేసి అనేటువంటి రాక్షసుడు వైద్యుతేన యథా ద్రుమ, పిడుగుపాటికి చెట్టు విడిపోయినట్లుగా విడిపోయాడు రాక్షసుడు. కేసి వాయై అంగాందుకొండు వందపోదు అంగాందుకొండు అని తెరుచుకుంటూ వచ్చి సిరప్రజైగల్ ద్వారం కన్నడవిలే కయ్యేనట్టు మాపోలే. చూస్తున్నాడు కృష్ణుడు. చిన్నపిల్లలు ఏం చేస్తారండి, పాకుతూ వెళ్ళినప్పుడు కన్నం కనపడితే అందులో వేలు పెడతారు.
మనం కథలు చెప్పుకుంటాం కదా, కన్నంలో వేలు పెడితే కుట్టనా అంది చీమ అని. ఏదైనా కనపడేటప్పటికి అలా వేలు పెడతారు. అలా ఇక్కడ గుర్రం నోరు తెరుచుకు వచ్చేటప్పటికి సిరుప్రజై చంటి పిల్లలు పెట్టినట్లుగా అందులో కయ్యై వీటు నీటుమా పోలే ఇవన్ మౌధ్యక్తాలే అదన్ వాయిలే కయ్యై నెట్టినాన్. అమాయకుడండి, చంపుదామని పెట్టలేదు. ఎందుకంటే అక్కడ వ్యాఖ్యానంలో చెప్తారు, బాహున ఒక చేయి పెట్టాడు, చంపాలనుకున్నవాడు 2 చేతులతో చంపేస్తాడు. పాపం ఏదో అలా వేలు పెట్టాడు అంతే, ఆ చెయ్యి పెరిగింది, వాడు 2గా విడిపోయాడు. అది వాయిలే కయ్యై నెట్టినాన్ అపూర్వ దర్శనత్తాలే కై పూరెత్తె కొడెత్తదు. అంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇలాంటిది. కయ్యై పురుందు వాంగినాన్, ఆ లోపలికి వెళ్ళేటప్పటికి చెయ్యి పెద్దగా లావుగా అయిపోతే ఉక్కిరి బిక్కిరైపోయి అవన్ ఇరుపిళవాయి విజుందాన్ 2గా చీలి పడిపోయాడు కేసి అనే రాక్షసుడు. అందువల్లే దైవానికి కేశవుడు అనే పేరు వచ్చింది. కేశవుడు అనే పేరు రావడానికి మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం 3 కారణాలు. ఒకటి, అందమైన కేశపాసం కలిగినవాడు, జుట్టు చాలా బాగుంటుంది, అందుకని కేశవుడు అని నాకు అర్థం. రెండవది, కేసి అనే రాక్షసుడిని చంపాడు కాబట్టి కేశవుడు నాకు అర్థం. మూడోది ఇంకా గొప్ప అర్థం అండి, విష్ణు పురాణంలో శంకరుడు చెప్తాడండి, కయితి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవ అంగే సంభూతవు తస్మాత్ కేశవనామవాన్. ఇదిగో కా అంటే బ్రహ్మగారు, ఈశా అంటే నేను, మేమిద్దరం నీ శరీరంలోంచి పుట్టాం కాబట్టి నీకు కేశవుడనే పేరు వచ్చింది. అంటే 3 కారణాలు. ఒకటి కేశ సౌందర్యము, రెండవది కేశ అనే రాక్షసుని చంపినవాడు, 2 బ్రహ్మ రుద్రాదులకు కూడా తండ్రి. ఈ 3 అర్థాల వల్ల కేశవనామం ఏర్పడింది. పోతి స్వరూపానురూపమాయిరే పరువుಗಳಿరిప్పదు. మనకి ప్రేమ అనేది స్వరూపాన్ని బట్టి బయటకు వస్తుందండి. మనకి స్వరూపం ఏంటి? పెరుమాళ్ళని ధ్యానించడం. ఆ ధ్యానంలో ప్రేమ పెరిగినప్పుడు అద్భుతమైనటువంటి ఒక వర్ణన అనేటువంటిది పుట్టుకొస్తుంది. కేశపట్టు పోగచ్చేదేయం సమకాలత్తిల్ పోలే వైరి ఎరిందు పడిగిరా ఎత్తివారు. నమ్మాళ్ళవార్లకిట ఎప్పుడో కృష్ణావతారంలో కేసి అనే రాక్షసుడు కథ జరిగితే ఆయన కాలంలో అప్పుడు జరిగినంత బెంగొచ్చిందిటండి. ఎన్రే ఉరకాలు పల్లాండు ఎన్నాళ్ళు పల్లాండు బాగుండాలి, చాలా సంవత్సరాలు, ఒకసారి కాదండి, పెన్నయ్యం పల్లాండు ఎన్నమ్మత్తనే బాగుండాలి బాగుండాలి బాగుండాలి. మనకి ఏదైనా ఎక్కువ కోరికగా ఉన్నప్పుడు ఆ మాట 2-3 సార్లు వస్తుంది. వెళ్ళొస్తామండి అంటే వెళ్ళిరండి జాగ్రత్త అనం, జాగ్రత్త 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 అంటాం. ఎందుకంటే అన్నిసార్లు అవతల వాళ్ళ రక్షణలో ఉన్న తీవ్రత అన్నమాట భావం మనకి. నమ ఇచ్చే వివాదిన ఎన్నమా పోలే కైగళారత్తొజదు. అక్కడ నిత్యసూరులు కూడా పరమపదంలో నమ ఇత్యేవ వాదిన ఎప్పుడు కూడా పెరుమాళ్ళకి నమోవాకాలు పలుకుతూనే ఉంటారు. ఇలా చేతులు తలల మీద పెట్టుకొని నమో నారాయణాయ నమో నారాయణాయ అని అంటూనే ఉంటారు. வைகுந்தமென்னு கை காட்டும் என்னோ வெறும் ஆகாசத்தை பத்தி தோத்தத கைகளின் விடாய் தீர்ந்து வயிறு நிறையும்படி தொழுது. మొన్నటి పాసురంలో అలాగ వైకుంఠుడు అని ఇలా చూపిస్తోంది అని అక్కడ చమత్కారం కూడా చెప్పారు వ్యాఖ్యానంలో. సంగీతంలో పాట పాడేవాడు పై స్థాయి దాకా కంఠం వెళ్ళదనుకోండి అని అక్కడ చూపిస్తాడటండి. అంటే అక్కడ దాకా నేను పాడాను అని అనుకోవాలట. అలా అన్నట్లుగా ఈవిడ వైకుంఠం అని అక్కడ చూపించంటాడు. అక్కడ దాకా ఉంది నా భావన అని. ఆ లోటు తీరేలాగా వయిరు నిరయుంబడి కడుపు నిండేలాగా ఇక్కడ కైగళారత్తొజదు చేతులారా సేవించి సొన్మాలైగళ్ వాడాద మాలైగళ్. ఈయన పాసురమాలికలు ఉన్నాయే ఇవి ఎప్పటికీ వాడిపోవండి, శాశ్వతం. ప్రపంచం ఉన్నంతకాలం తిరువాయిమొഴി దివ్య ప్రబంధానుసంధానం సాగుతూనే ఉంటుంది. ఎలాంటి మాలలట ఇవి? అనసూయ కొడుத்த మాలై పోలే సెవ్వి అజియద మాలైగళ్. ఆ అరణ్యవాసంలో చిత్రకూటం దగ్గరికి సీతారాములు వెళ్ళినప్పుడు అత్రి మహర్షి అనసూయ ఆశ్రమానికి వెడితే ఆ అనసూయాదేవి వృద్ధురాలు సీతమ్మని దగ్గర కూర్చోపెట్టుకుని, ఏమ్మా
మీ పెళ్ళి వైభవంగా జరిగిందిట, ఏదో శివధనుస్సుని విరిచాడట మీ ఆయన, ఎలా జరిగిందమ్మా, అది వినాలనుంది చెప్పు అని అడిగితే ఈవిడేమో సిగ్గుల మొగ్గ అయిపోయి, అవును అప్పుడు మా నాన్న ఇలా పోటీ పెట్టాడు, ఎవరైనా విరవగలరా లేదా అని బెంగ పెట్టుకున్నాడు, ఇంతలో ఈయన వచ్చారు, ఈయన ఇలా చేశారు అని సిగ్గుల మొగ్గగా ఓ అద్భుతంగా చెప్తే ఆనందించి ఒక మాలని సర్వ ఆభరణాలని అన్నిటినీ ఇచ్చిందండి. ఆవిడ అక్కడి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నవి కాదు వాటి ప్రత్యేకత, అక్కడి నుంచి వచ్చేటప్పుడు అసలు పట్టుకెళ్ళడానికి వీలు లేదని కైక ముందు అడ్డు పెట్టింది. కానీ దశరథుడు నువ్వు రాముడికి నియమం పెట్టావు కానీ సీతకు పెట్టలేదు నియమం అనడం వల్ల నగలన్నీ ఒంటి మీద ఉన్నాయి, వాటికి సమాధానం అక్కడ దొరుకుతుంది మనకి. ఆవిడ దగ్గర నగలు ఎక్కడున్నాయండి, ఎలా మూట కట్టి పడేసిందండి అంటామే, దానికి కారణం దశరథుడు ఆజ్ఞ ఇచ్చాడు అన్నీ పట్టుకొని వెళ్ళమని, అలా ఆవిడ పట్టుకొని వచ్చిందనమాట. ఇక్కడ అనసూయ ఇచ్చినటువంటి మాలా ప్రభావం, వస్త్ర ప్రభావం ఎంత గొప్పదంటే 10 నెలలు రావణాసురుడి లంకలో అదే వస్త్రంతో ఉన్న ఆవిడకి కొంచెము కూడా ఒక మార్పు అనేటువంటిది లేదు, ఆకలి లేదు, దుఃఖము లేదు, పవిత్రతకి లోటు లేదు, కాంతికి లోటు లేదు. దేనివల్ల? అనసూయ ఇచ్చినటువంటి మాల వల్ల. అనసూయ కొడుத்த మాలై పోలే సెవ్వి అழிయద మాలైగళ్, కాంతి పోనటువంటి మాలలు ఏత్త తిరుక్కజలిలే ఎత్తుంబడియాగా. మనం పరిమాళ్ళకి ఇచ్చామనుకోండి, ఎంత ఆనందం. దైవానికి గనక మాలికను సమర్పిస్తే అహో ఏకాంతిన సర్వాన్ ప్రీణాతి భగవాన్ హరి విధి ప్రయుక్తాం పూజాంచ గృహ్ణాతి శిరసా స్వయం. మనం చేసిన పూజని తలని వంచి స్వీకరిస్తాటండి, అంత ప్రేమగా. మనం చెప్పుకుంటాం కదా, కుమ్మరిదాసుడైన కురువరసి నంబి. ఆయన కుండలు చేసుకున్నాడు, చేతికి మిగిలిన మట్టితో పువ్వులు చేశాడు. ఆ పువ్వులు వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే తొండమాన్ చక్రవర్తి వేసిన బంగారు పువ్వులను కూడా పక్కన పాడేసి ఈ మట్టి పువ్వులను స్వీకరించాడే. శిరస గృహ్ణాతి శిరసా స్వయం వెంగరపడి నో తేర్కు నోము నోచిన నాకు. ఏం నోము నోచారండి ఆళ్వారు? ఇవరిపోదు నోత్తారాగ చొల్లుగిరదు మಣ್ಣై ఇరందు తుజావియిల్ విడాయయ్యాదల్. ఆ మట్టినంతా తడిమి ఇది భగవంతుడి భూమి అంటోంది అని ఆర్తి ప్రదర్శించారే, ఆ ఆర్తే ఆవిడ నోచిన నోము. కావాలనుకోవడమే ఆవిడ నోచిన నోము. భగవత్కృపై అయ్యాదల్. రెండవది భగవంతుని యొక్క కటాక్షం. ఇవి రెండు పరస్పరం సహకరించాయి ఆళ్వార్ల దగ్గర. ఆర్తి ఉంది, భగవత్ కటాక్షం కూడా కలుగుతుంది. కొన్ని చోట్ల ఆర్తే ఉంటుంది, దైవ కటాక్షం ఉండదు. కొన్ని చోట్ల ఆర్తి ఉండదు, విధివాయిగిన్ను కాపారారు. ఆ దయ అలా వచ్చేస్తే ఎవరు అడ్డు పెట్టేవాళ్ళు కూడా ఉండరు. పూర్వక్షణవర్తి ఒన్నొక్కు హేతు ఆవదు. చిన్న పదం వేసేస్తారండి, పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు ఉంటాయి. పూర్వక్షణవర్తి అంటారు. మన మనసులో చేసేదానికి దాని పూర్వం అనుకున్నటువంటిది కారణమవుతుంది, ఆ కారణం నుంచి కార్యం పుడుతుంది అనేటువంటిది ఒక శ్రీభాష్యంలో చెప్పినటువంటి అందమైనటువంటి విషయం. అలాగే ఇక్కడ ఏమిటి అంటే ఆర్తి అనేటువంటిది పూర్వం బయలుదేరింది, భగవత్ కటాక్షం వెంటనే వచ్చింది. పూర్వక్షణవర్తి ఆర్తి వల్ల భగవత్ కటాక్షం వచ్చింది. ఇని అన్నకురై అవరిగు పోనాలం కించిత్కారత్తాలే యాగులం స్వరూపం. ఏమండి, పరమపదంకి వెళ్ళినా చేసేది ఏమిటండి? ఆయనకి నిత్య కైంకర్యమే కదా. అత్తయ్య ఇంగే పెత్తయ్య నాకు కొరుకురై ఉండో. ఆ కైంకర్యాన్ని నేను ఇక్కడే పొందానండి, ఇంక నాకు లోటే ఉంటుంది. ఇది ఎత్తనై కుడెక్కుని నెర్కుమెన్నెల్. ఎంతకాలం ఉంటుందేమిటి నీకు ఈ ఆనందం అంటే? యజుమయ్యుమే 7 జన్మలకి ఉంటుంది, ఇప్పుడు పోయేది కాదు ఇది. ముడియ నెక్కుమవత్తై ఎవ్వే జాగచ్చొల్లకడవదిరే. జీవితాంతం ఉంటుంది, ప్రాణాలు పోయేదాకా ఈ ఆనందం ఉంటుంది. ఎలాగా? కన్యాదాన సందర్భంలో ఒక మంత్రం చదువుతారండి. దశ పూర్వం దశాపరాన్ ఆత్మానంచ సప్త సప్తచ సప్తచ. 2 మాటలు ఇచ్చారండి. దశ పూర్వం దశాపరాన్ ఆత్మానంచైక వింశతిం పంక్తించ పునాతి ఇది బోధాయన ధర్మ. బోధాయనుడు అనేటువంటి ఆయన చెప్పారు, ఒక కన్యాదానం చేస్తే 10 తరాలు అటు 10 తరాలు ఇటు, తామున్న తరం 21 తరాలు తరిస్తాయి అన్నట్లుగా. అలాగే భీష్ముడు కూడా చెప్తాడు,
అమావాస్య అప్పుడు మనం పెద్దలకి అందరికీ కూడా రుణ విముక్తి కోసం తర్పణాలు విడిచిపెడుతూ ఉంటామండి. అది ఏకాహమపి కౌంతేయ భూమిస్థముదకం కురు కులం తారయతే తాత సప్త సప్త చ సప్త చ అలా గనక ఆ తర్పణాలు ఇస్తే 7 7 7 21 తరాల వాళ్ళు తరిస్తారు అని పూర్వం అలాగా తర్పణాలు వదలడాలు అమావాస్యలు పవిత్రత ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు మనకి అవంటే కూడా ఏమో తెలియకుండా అయిపోయింది కాలం. ఇంగే ఇరిందే అంగుత్తై అనుభవిక్క పెత్తయ్యనక్కు ఈ లోకంలోనే ఉండి పరమపదంలో పొందే భాగ్యాన్ని ఇక్కడ ఉండి పొందిన నాకు అంగే పోగ పెత్తిలేనెంగిర కురయ్యుండో అక్కడికి వెళ్ళలేకపోయానని బెంగ ఉంటుందా? ఎందుకండి బెంగ? ఇంకా అక్కడికి వెళితే ఏదో సుఖం ఉంది, ఆ సుఖాన్ని ఇక్కడ ఇచ్చేశారు, ఇంకా నాకు అక్కడికి వెళ్ళలేదు అన్న బెంగ లేదు. భూలోకంలోనే ఉండి పరమపదనాథుడిని సేవించుకునేటువంటి అదృష్టం నాకు కలిగింది. అంగే పోనాలు అక్కడికి వెళ్ళినా చేసే పని ఏంటండి? సూర్యందిరిందేత్తు వరు పల్లాండేయిరే పల్లాండులో పెరియాళ్ళు ముక్తాయింపుగా ఒక మాట అన్నారండి. సూర్యందిరిందేత్తు వరు పల్లాండే అంటే పెరుమాళ్ళ చుట్టూ చేరి తండ్రి నువ్వెప్పుడు చల్లగా ఉండాలి అని మంగళాశాసనం చేయడం కోసమే కదా. ఆ ఆనందాన్ని నేను ఈ భూమి మీద ఇక్కడుండే పొందాను కాబట్టి ఇంకా నాకు కొరత లేదు అని నమ్మాళ్ళవారు దివ్య ఆనందంతో చెప్పినటువంటి దశకంగా ఈ వీత్తిరిందు అనేటువంటి పాసురాన్ని మనకు అనుగ్రహించారు. వీత్తిరిందు ఏజులగం தனிக்கோல் செல்ல வீவில் சீர் ஆற்றல் மிக்காடும் அம்மானை வெம்மா பிளந்தான் தன்னை போற்றி என்றே கைகளார தொழுது சொல் மாலைகள் 8 நூற்றேற்கு இனி என்ன குறை எழுமையுமே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ.